లక్ష్యంగా నేడు విజయవాడలో ఇన్వెస్టోఫియా గ్లోబల్ ఏపీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో యూఏఈకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా నేడు విజయవాడలో ఇన్వెస్టోఫియా గ్లోబల్ ఏపీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో యూఏఈకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, ఈరోజు జరగబోయే ఇన్వెస్టోఫియా సదస్సుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఏదైతే ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ పేరిట ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ సదస్సు ఈరోజు విజయవాడలో జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. దీంతో పాటు ఏదైతే ఈ సదస్సులో యుఏఈకి సంబంధించిన దాదాపు వివిధ సంస్థల ప్రతినిధులు 200 మంది వరకు కూడా ఈ సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరైనన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యంగా ప్రధానంగా ఈ చర్చ అయితే జరగనుంది. వివిధ సంస్థలకు సంబంధించి సీఎంఓలు కావచ్చు, సిఇఓలు కావచ్చు, యుఏఈకి సంబంధించిన మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా ఈరోజు ఈ సదస్సులో పాల్గొనేందుకు రాత్రి ఈ నాయకులందరూ కూడా విజయవాడ రావడం జరిగింది. ప్రధానంగా 4 అంశాలపై కూడా ఈ రోజు ఈ యుఏఈ సంస్థ ఈ భారత్ యుఏఈ ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసే విధంగా కూడా ఈ చర్చలో ప్రధానంగా ఈ అంశాలు రానున్నాయి. దీంతో పాటు పెట్టుబడులు ముఖ ద్వారంగా రాష్ట్రం అనే అంశంపై మొదటి సెషన్లో చర్చించేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఈ సమావేశం అయితే జరగనుంది. భారత్ యుఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు ప్రతిపాదికన ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా దీని మీద కూడా చర్చించే సంబంధించి కూడా అవకాశం ఉంది. అయితే పాలసీలు, మౌలిక సదుపాయాలు, ప్రజెంటేషన్ అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా ఈ సదస్సులు నిర్వహించి ఈ సదస్సులకు సంబంధించి కూడా ప్రతి సదస్సు జరిగినప్పుడు కూడా ప్రజెంటేషన్, రాష్ట్రం ఎలా ముందుకెళ్తుందనే దాని మీద ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ ప్రతినిధులకి ఈ ప్రజెంటేషన్ ద్వారా ఏదైతే రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది, వాణిజ్య పరంగా కావచ్చు, పెట్టుబడుల పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇవే ప్రతినిధులకు కూడా వివరించనుండే విధంగా కూడా ఈ సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఇండియా ఏషియా ఫుడ్ కారిడార్ కి సంబంధించి కూడా వ్యవసాయ, సాంకేతిక, ఆహార భద్రతా అంశాలపై కూడా ఈ ప్యానల్ డిస్కషన్ లో కూడా రానుంది. దీంతో పాటు ఫుడ్ పార్కులు, ఫార్మ్ టు ఫోర్ట్ నమూనాలకు సంబంధించి, అగ్రిటెక్ సంబంధించి ఇవన్నీ కూడా ఏదైతే భద్రత, ఆర్థిక వృద్ధి వంటి అంశాలు ప్రోత్సహించే విధంగా కూడా ఈ సదస్సులో ముఖ్యంగా చర్చ రానుంది. ఈ చర్చలో ఏదైతే యుఏఈ ప్రతినిధులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్టోపియా సిఇఓ డాక్టర్ జాన్ జార్జ్ తో పాటు సిఐఈ వైస్ ప్రెసిడెంట్ ప్లస్ లులు ఇంటర్నేషనల్ సిఎండి యూసుఫ్ అలీ, టాటా కెమికల్ లిమిటెడ్ కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఎలా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా
ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు అయితే ఈ సమావేశంలో పాల్గొని ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.